మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా దేవర పార్ట్ 1. గత ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా చాలా సైలెంట్ గా, అది కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ అయింది. దేవరా సినిమాతో వరుసగా ఎన్టీఆర్ ఖాతాలో 7వ హిట్ పడింది. దేవరా హిట్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి కూడా పార్ట్ 2 మీదే ఉంది. కొరటాల దేవరా 2ను ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు తీసుకువెళతాడా అని అందరూ ఒక్కటే ఉత్కంఠతతో వెయిట్ చేస్తున్నారు. కొరటాల టీం ఇప్పటికే దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ పనులు, అలాగే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆల్రెడీ వార్ 2 ట్రీట్ ఖాయమైంది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ గ్లిమ్స్ లేదని చెప్పేశారు. ఇక ఇప్పుడు మిగిలి ఉంది దేవరా 2 మాత్రమే. మరి దేవరా నుంచి కూడా ఎలాంటి అప్డేట్ ఉండదనే అనుకోవాలి. ఏదేమైనా దేవరా 2 విషయంలో కొరటాల చాలా సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో దేవరా 2ను సెట్స్ మీదకు తీసుకువెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేవరా 2లో చాలా సస్పెన్స్ లకు దర్శకుడు కొరటాల శివ ఆన్సర్ ఇవ్వనున్నాడు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకి దేవరా 2 అప్డేట్ ఇస్తారని సమాచారం. ఆ రోజు ఆయన కూడా బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. దేవరా 2 చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించబోతున్నారట. అది స్టోరీకి సంబంధించిన అప్డేట్ అయి ఉండొచ్చని తెలుస్తుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవరా డిబేట్ టాక్ తో ఆడింది. అయినా పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్ గా వచ్చిన ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ దేవరా 2ని పక్కన పెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో దేవరా 2 లేనట్లేనని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పులు దడగవు కాబట్టి తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు. దేవరా 2 ఖచ్చితంగా ఉంటుందని, తామే కావాలని కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటిన్యూగా కొరటాల కూడా 2వ భాగం మరింత బలంగా ఉంటుందని, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలవుతుంది. దేవరా రిలీజ్ నుంచి కొరటాల 2వ భాగం స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టోరీకి సంబంధించి ఓ కొలిక్కి రావడంతో తారక్ బర్త్డేకి అప్డేట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దేవరా పార్ట్ 1తో 500 కోట్లు కొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరా పార్ట్ 2తో ఏకంగా 1000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దేవరా సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. విజువల్ వండర్ గా పార్ట్ 2ని తీయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఇక సీక్వెల్ లో దేవరాతో పాటు వర, తంగం పాత్రలు పవర్ఫుల్ గా ఉంటాయని సమాచారం. ఇక అనిరుద్ధ్ సంగీతం మరో లెవెల్లో ఉంటుందట. మరి దేవరా 2 మీద ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.